శ్రావణ మాసానికి సంబంధించిన ఒక కథ ఏంటంటే, పూర్వం ఒక ఊరిలో లక్ష్మీదేవి భక్తురాలైన ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మాత్రమే భోజనం చేస్తుంది. ఒకరోజు ఆమెకు శ్రావణ మాసం వచ్చిందని తెలిసి లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టడానికి సిద్ధమైంది. కానీ ఆ రోజు ఆమె ఇంటికి వచ్చిన అతిథులకు వండి పెట్టడానికి ఏమీ లేకపోయింది. దాంతో ఆమె చాలా బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి ఆ కష్టాన్ని చూసి ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆమెకు కావలసినంత ధాన్యం ఇచ్చింది. ఆ ధాన్యంతో ఆమె అందరికీ వండి పెట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి ఆ ముసలమ్మతో, నేను నీ భక్తికి మెచ్చాను. ఇక నుండి ప్రతి శ్రావణ మాసంలో నువ్వు నన్ను పూజించి నైవేద్యం పెట్టిన తరువాత ఈ ఊరి ప్రజలందరూ భోజనం చేస్తారు అని చెప్పింది. అప్పటి నుండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగలిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తరువాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పాటించాలి. శ్లోకం: బద్నామి దక్షిణే హస్తే నవసూత్రాం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహియే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకి వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ బలాన్ని వివరించినట్టు ప్రసిద్ధి.